ఏం సమాధానం చెప్తావు? చెప్పమా. ఇప్పుడు మీరు గమనిస్తే 10 రోజుల్లో వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. అవన్నీ అయిపోయినాయి. జేసీ తయారు చేసుకున్నారు. మీరే చెప్పినావు జేసీ ఆరు పార్టీలు కలిసి చేసినావు, నర్సాపూర్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మళ్ళీ అవుతుందని చెప్పినావు. మాకు చెప్పి మరి జేఏసీ తయారైనా మాకు ఇష్యూ ఉన్నది నడవన్నా మాట చెప్పిరామా? మేము లోకల్ ఎమ్మెల్యే పోయి 2సారి గెలిచి 3సారి గెలిచిన ఇదంతా పబ్లిక్ ఆశీర్వాదం అంటున్నాం. అహంకారంగా చెప్తలేండి నేను. ఓడాడు తీసుమార్కాడు లోకల్ ఎమ్మెల్యేలు కాదా చేసినోడు చేయమని చూస్తా. గల్లలు ఎగరేసుకున్న నాయకులంతా తీసుకొని పోయి చెప్పి మరి తెలుస్తుంది. అప్పుడు జేఏసీ నాయకుడిగా చేయి. ఎందుకు రాలేరు? ముఖం లేక రాలేదు. ఎందుకు రాలేరు? దానికోసం ట్రై చేస్తున్నాం. ఇంత బట్టి వాస్తవానికి మేము ఎందుకు ఇది చేసినామంటే పబ్లిక్ పర్సన్, పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ సమస్య, దాని గురించే మాట్లాడుతున్నాను. అర్థమైంది. మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు వస్తే నెల రోజుల తర్వాత లెక్క చొప్పున పోవాలి కదా. కరెక్టే. పోవాలంటే అన్నాక వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చెరువు భాష మీద ఇండస్ట్రీస్ వచ్చినాయి. చెరువులు కూడా మాయమైపోయినాయి. శ్మశాన వాటికి అయిపోయింది. ఇప్పుడే డెవలప్ అవుతున్నది. ఇప్పుడిప్పుడే పొల్యూషన్ అంతా అరికట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. రెంటల్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్స్, విల్లాస్ ఇప్పుడు అవుతున్నది. నాగార్జున పెద్ద మనిషి చెప్పి నేను చెప్పిన దాంట్లో తప్పుందని చెప్పి అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. లవడల పార్టీ అది కాదన్నా, కాంగ్రెస్ లో ఉండడం వల్ల